ఏ ఎక్కడికి? హో మిస్టర్ మదన్ గారు, గెట్ రెడీ. లైఫ్ లాంగ్ ఆడవాళ్ళను అనుమానించడమే హాబీగా పెట్టుకున్న మీలాంటి మగాళ్లకు ఇదొక చంప దెబ్బ కాదు కాదు చెప్పు దెబ్బ. ఏంటే పొగరా? పొగర్ కాదు, తప్పు చేయలేదన్న ధైర్యం, ఆత్మాభిమానం. నీకా రెండిటికీ మీనింగ్ తెలీదులే. వావ్ సూపర్ ఫెంటాస్టిక్. నీ డ్రామా, నీ ప్రేమ, నీ పతిభక్తి, నీ సోది ఇదంతా దీనికోసమే కదూ? మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనే కదూ? చెప్పు ప్రియా, చెప్పు చెప్పు చెప్పు. మదన్, మదన్ ఏంటిది? ప్రియా, నన్ను మోసం చేసావు. మదన్, నన్ను మోసం చేసావు. ఆర్ యు మ్యాడ్? మేఘనా, ప్రియాంక నందు పెళ్లి చేసుకున్నారు. అదిగో ఆ కడప దగ్గరనే ఉన్నారు. చూడు 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 ఒకసారి. మదన్, మదన్, ఆర్ యు మ్యాడ్? మేఘనా, వాళ్ళిద్దరికి పెళ్ళవలేదా? అదిగో. వదిలే మదన్, షీ డజంట్ డిజర్వ్ యు. ఎందుకు ఆ ఇడియట్ ని పట్టుకొని గించుకుంటున్నావు? మదన్, నిన్నే. టైం 2 అవుతుంది. ఏ ఆడపిల్లని ఇంతసేపు బయట తిరుగుతుందా చెప్పు? ఓ, నువ్వు ఆడపిల్లవి కాదనమాట. అయితే నువ్వు తిరగచ్చా? ఎస్ ప్రియా, యుఎస్ లో గ్రీన్ కార్డ్ ఉన్నట్టు ఈ పిల్ల గోల్డ్ కార్డ్ ఉన్నట్టుంది. ఏ టైంలో ఎక్కడికైనా వెళ్తుంది అనుకుంటా. ఏయ్, ఎవర్రా నువ్వు? హా, నేనెవరా? కావాలా? డాక్టర్ రండి. మదన్, నేను వెళ్తాను, మళ్ళీ కలుద్దాం. ఎక్కడికి వెళ్తావే? హా, ఏంటి నీ ప్రాబ్లం? నేను వెళ్ళాలి. నేను నీలా తిరుగుబోతుని కాదు. చెంప పగిలిపోద్ది ఎదవ నాటకాలు ఆడావంటే. మిస్టర్ అనుమాన పక్షి, ఒకసారి డాక్టర్ చెప్పింది కూడా వినండి. ఏంటి ప్రియా, మేఘన ఏం చేసింది? మేఘనానే చేసింది, మొత్తం నీ మేఘనానే చేసింది. డాక్టర్ గారు చెప్పండి. ప్రియా గారు, మదన్ గారు, ఐఎమ్ సో సారీ. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను. మా అసిస్టెంట్స్ డబ్బులకి కకృతిపడి ఫేక్ రిపోర్ట్ ఇచ్చారు. ఏంటి డాక్టర్, మళ్ళీ చెప్పండి. ఇదంతా మేఘన చేపించింది. ఇది ఫేక్ ప్రెగ్నెన్సీ. ప్రియా ఈజ్ నాట్ ప్రెగ్నెంట్ మదన్. ఇట్స్ ఏ ఫేక్ రిపోర్ట్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. మేఘనా, ఏం చేశావు? నిన్నే. అవును, నేనే చేశాను. నిన్ను ప్రేమించి పేరెంట్స్ ని ఒప్పించలేక కార్తిక్ ని పెళ్లి చేసుకున్నాను. బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఒక్కరోజు కూడా నువ్వు నాకు గుర్తు రాకుండా లేవు. అప్పుడే నీ గురించి ఎంక్వైరీ చేశాను. నీకు ప్రియాకి టర్మ్స్ సరిగ్గా లేవని. అప్పుడు అనుకున్నా మనం ఫర్దర్ లైఫ్ లీడ్ చేయొచ్చని. కానీ ఇండియాకి వచ్చేలోపే మళ్ళీ మీరిద్దరు కలిసిపోయారు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక ఇలా ప్రెగ్నెన్సీ గేమ్ ఆడా. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఈ జన్మలో మళ్ళీ ఇంకోసారి నీ ముఖం నాకు చూపియద్దు. ప్లీజ్ వెళ్ళిపో మదన్, ప్లీజ్. వెళ్ళిపో. నీ లవ్ కోసం చేశాను, ప్లీజ్. మన ఇద్దరి కోసం చేశాను. ఏయ్, ఇంకో సెకండ్ నాకు నీ ముఖం చూపించిన ఇక్కడ చంపేస్తా నిన్ను. ఐఎమ్ సారీ ప్రియా, ఐఎమ్ సారీ నందు. మదన్, 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 పిచ్చానికేమైనా? ముందే చెప్పాను కదా ప్రియా, నువ్వు ప్రూవ్ చేసుకుంటే నేను చచ్చిపోతానని. నన్ను చచ్చిపోనివ్వు. ఐ డోంట్ డిజర్వ్ టు లివ్. అయితే ఇలాంటి చెత్త పనులు చేస్తావా? ప్రియా, నేను హ్యాపీగా చూసుకోలేను. ఎందుకో తెలీదు, మీరు వచ్చే ముందే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది. అదే జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు ప్రియా.
అదే కరెక్ట్ కూడా. మదన్, ఈ పెళ్లికి ప్రియనే కాదు నేను కూడా ఒప్పుకోను. మా ఇద్దరిది సాలిడ్ ఫ్రెండ్షిప్ మాత్రమే. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది, అంతేకాని పెళ్లి పిల్లలు జీవితం అదేం ఎక్స్పెక్ట్ చేయదు. ప్రియని చాలా తప్పుగా ఊహించుకున్నావు. ప్రియా, ఐఎమ్ సారీ. కొడతావో తిడతావో చంపుతావో నీ ఇష్టం, చెప్పు. ఛీ, అసలు నేను మనిషినే గాను. సారీ ప్రియా, నన్ను క్షమించు. లేదు మదన్, నాకు ఈ ప్రేమ వీటి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలా అని నేను వేరే వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండలేను. ఐ వాంట్ బీ సింగిల్. నేను ఇలాగే ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను. 1 monthలో యూఎస్ వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్రియా, అర్థం చేసుకో. 1 year, 2 years, 3 years, ఇలా ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తా. సారీ మదన్, మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేయాలనుకోవట్లేదు. గుడ్ బై. ప్రియా, ఉరివేసే ఖైదీకైనా క్షమాభిక్ష పెడతారు. నా కోసం ఏం చేయకండి. జస్ట్ 24 hours నాతో పాటు కలిసి ఉండండి. జస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం. 24 hours అంతే. ఆ తర్వాత నేనేమి ఇబ్బంది పెట్టాను. ప్రియా ప్లీజ్, ఇది నా లాస్ట్ విష్ అనుకోండి. అంతలా అడుగుతున్నాడు కదా ప్రియా, సరే అని ఒక్కసారి. ప్రియా, నందు, టిఫిన్కి ఏదైనా ఓకేనా లేదా స్పెసిఫిక్ ఏదైనా కావాలా? నాకేదైనా ఓకే. ప్రియా, మరి నీకు? నాకు వడా. ఓకే ఓకే. నందు, ప్రియా, యూ బోత్ ఆర్ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. నాదొక స్టూపిడ్ మైండ్ సెట్, దాన్ని మీ ఇద్దరే బాగు చేస్తారు. యాక్చువల్లీ ప్రియా నాకు ఫస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చింది. దేవుడు ఇలాంటి అమ్మాయి దగ్గర నాలాంటి హాఫ్ మైండ్ హాఫ్ హార్ట్ పర్సన్ కరెక్ట్ కాదని ప్రెగ్నెన్సీ డ్రామాతో నన్ను ఫుల్గా ప్రూవ్ చేశాడు. మదన్, అవన్నీ ఎందుకు ఇప్పుడు? స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ ప్లీజ్. ఆ నెగటివ్ థింకింగ్ ఆపేసే. యు ఆర్ మై బాస్. నీకు చెప్పేంత వాడిని కాదు కానీ నెగిటివ్ వదిలే బ్రో. ఎస్, నాలా కాకుండా ఒక మనిషిలా మారుతా. మదన్, డివోర్స్ పేపర్స్ తీసుకొని వస్తావా? యాక్చువల్లీ కేక్ కట్ చేద్దామని చెప్పారు. ఆర్ యూ ఇన్ దట్ మూడ్? 5 minutes తీసుకొని వస్తా. ప్రియా, ప్రియా ఒకసారి వస్తావా? ఏమైంది ప్రియా? అన్నీ ఇలాగే మర్చిపోతుంటాడు. ఇదిగో ఇప్పుడు డివోర్స్ పేపర్స్ కూడా. ప్రియా, షోరా? విడిపోవాల్సిందేనా? ప్రియా, ఐల్ బి బ్యాక్. ఆ డ్రాలో దొరికాయి. నీతో ఒక 2 minutes మాట్లాడొచ్చని పిలిచా. ప్రతీది వెతికే నేను, ఇదిగో ఇవి మాత్రం వెతకుండానే దొరికాయి. మనుషులం, మారడానికే తప్పులు చేయాలి, అప్పుడే నేల మీద ఉంటాం. కానీ చేసిన తప్పే మళ్ళీ చేయొద్దు. ఎస్ ప్రియా. పద వెళ్దాం. ఏంటో తెలీదు మదన్, ఈ వరల్డ్లో నిన్ను హేట్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే దాంట్లో టాప్లో ఉంటా నేను. యు ఆర్ వెరీ గుడ్ అట్ హార్ట్ నందు. ప్రియా, మదన్, ప్రియా ఎక్స్లా కాకుండా, మదన్ ఎంప్లాయీలా కాకుండా, మీ ఫ్యామిలీ వెల్ విషర్లా చెప్తున్నా. కూర్చొని మాట్లాడుకొని కలిసి ఉంటే ఐల్ ఫీల్ హ్యాపీ. లేదులే నందు. లేదు. నాకే ఎంత బాధగా ఉందంటే మీకెలా ఉందో. ప్రియా,
నేను బయట వెయిట్ చేస్తుంటా. బాయ్ మదన్. ప్రియా, ఇది చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఐ మిస్ యూ. ఐ లవ్ యూ సో మచ్.